అందరికీ నమస్తే. ఇది సిగ్నల్ టీవీ డిజిటల్. సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా మనదే. సిగ్నల్ టీవీ ఇంకొక ఛానల్ ఇది. దానికి రిస్క్ ఎప్పుడైనా ఎక్కువ ఉంది. సిగ్నల్ టీవీ తెలుగుకు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఆల్టర్నేట్గా ఈ సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే వార్తలకు పోదాం. ముందు వార్త ఏంటంటే, పొద్దుగా లేస్తే అసలు దేశంలో మనం తోపు, మనం చైనాతో పోటీ పడుతున్నాం, అసలు మనం నెంబర్ 1 నుంచి ఆపేతోడు ఎవడు, ఇవన్నీ మాట్లాడుతున్నాం మన ప్రభుత్వ పెద్దలు. తీరా చూస్తే సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లెకు పక్కన ఉన్న ఒక విలేజ్లో హాస్టల్లో జరిగిన సంఘటన చూస్తే చాలా దారుణం అనిపించింది నాకు. అసలు ఏం జరిగిందంటే, శివరాత్రి నిన్న శివరాత్రి కొద్దిగా లేటుగా వచ్చింది వార్త బయటికి. శివరాత్రి వచ్చింది. ఆడ బల్మూరు మండలం కొండనాగులోని ఎస్టీ బాలుర హాస్టల్ అంట. అది ఎస్టీ బాలుర హాస్టల్, గిరిజన హాస్టల్. అది కొండారెడ్డిపల్లి పక్కనే ఉంటుంది. కాకపోతే మండలం అది బల్మూరు మండలం వస్తుంది, వీళ్ళదేమో వంగూరు మండలం వస్తుంది. సీఎం సొంతూరు పక్కపక్కనే, కొంచెం అటు ఇటు అంతే, పెద్ద దూరమేం కాదు. అచ్చంపేట కాన్స్టిట్యున్సీ, నాగర్ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి సొంత, ఆయన కొడంగల్ సొంతం కాదు, ఇదే సొంతం అచ్చంపేట. అది రిజర్వ్డ్ అయింది కాబట్టి అటు పోయిండు. అయితే అది ఏమైందంటే, హాస్టల్లో 300 మంది పిల్లలు, 380 మంది పిల్లలంట. దానిలో శివరాత్రికి ఒక 180 మంది ఊర్లోకి పోయిరట. ఇంకా 200 మెంబర్స్ ఉన్నారంట శివరాత్రి నాడు. శివరాత్రి నాడు ఉంటే మధ్యాహ్నం భోజనం అవన్నీ బంద్ అంట. ఉదయం పూట ఏదో టిఫిన్ వండినారంట, నీళ్ళ చారు ఇంత అన్నం పెట్టినారంట. మధ్యాహ్నం కోసం ఏడుకోవాలని చెప్పినట్ట గుదిబండ శివాలయంలో చేసి అన్నదానానికి పోయినారంట పిల్లలందరూ. 200 మంది పిల్లలు గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి పోయి భోజనం చేసిరట. రాత్రికి ఏడ భోజనం చేసి తెలుసా వాళ్ళు? వీరంరాజుపల్లిలోని గంగమ్మ దేవాలయానికి పోయిరట. టెంపుల్స్ దగ్గర పోయి తిన్నారంట పిల్లలు. ఎందుకు అనంటే వీళ్ళు బంద్ చేసిరట హాస్టల్లో. ఇంకా అక్కడక్కడ అన్నదానం ఉన్నాయి, మీరు టెంపుల్లో పోయి తినండి చెప్పినట్టు పిల్లలకి. అదేదో కనీసం చెప్పిన ఆ బుద్ధి లేనివాడు ఎవడో, కనీసం మీరు ఉపవాసం ఉండండి పిల్లలారా, మీరు ఉపవాసం ఉండి సాయంత్రం పనులు తీస్తారు, పనులు తిందరు, ఉపవాసం ఉండండి, కనీసం భక్తో ముక్తో కలుగుతుంది అట్లా అయిపోయినా సింగారంగా ఉంటుండే. అట్లా కాదండి, మీరు ఇక్కడ వంటలు బంధు హాస్టల్లో, మీరు అక్కడక్కడ పోయి తినరాపోండి. టెంపుల్స్ ఉన్నాయి అక్కడ, గుదిమండ టెంపుల్, ఇక్కడ ఆ టెంపుల్, గంగమ్మ టెంపుల్ ఉన్నాయి, తినరాపోండి అని చెప్పిరట. ఇంకా ఇది హాస్టల్కి సంబంధించిన పిక్చర్, ఇది ఒక పిక్చర్. అట్లా నడుస్తుంది. పొద్దుగాలు లేస్తే మనం మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం లేకుండా పోయింది. అక్కడ అట్లా జరిగింది. ఎంత దూరం ఉన్నట్టు తెలుసా వాళ్ళు? ఆ టెంపుల్స్ ఏం పక్కపక్కన కూడా లేవంట. దాదాపు అక్కడి నుంచి 3-4 కిలోమీటర్ల దూరం ఉందంట టెంపుల్స్. ఆ టెంపుల్స్ వరకు నడుచుకుంటూ పోయి మధ్యాహ్నం రాత్రి పోయిన టెంపుల్స్ కాడికి. ఆడపోతే ఆడ కూడా భోజనం దొరకలే. ప్రసాదం మనం 300-400 మంది దొరుకుతుందా, 200 మంది దొరుకుతుందా? ఏదో 10 మందికో 20 మందికో, ఎంత శివరాత్రి అయినా 50 మందికో 100 మందికో దొరుకుతాయి. ఫేమస్ టెంపుల్స్ ఏం కావు కదా. ఆడ పోతేనంట సగం మందికి భోజనం దొరికిందంట, ఇంకో సగం మందికి భోజనం దొరకలేదంట. వాళ్ళందరూ సగం మంది పస్తులతోనే వచ్చేసారట. గురువారం ఉదయం పాఠశాలలో విద్యార్థులు నీరసంగా కనిపిస్తే ఉపాధ్యాయులు ఆరాధిస్తే అప్పుడు విషయం బయటకు వచ్చిందంట. భోజనం కోసం కిలోమీటర్ దూరం ఉన్న టెంపుల్కి వచ్చినాం, అక్కడికి పోతే మాకు అన్నం కూడా దొరకలేదు అని చెప్పారంట. అసలు ఈ సిస్టమ్ మనం వంట వాళ్ళనో, లేకపోతే ఆడ ఉన్న ఉపాధ్యాయులనో, లేకపోతే ఆడ ఉన్న వార్డెన్నో వాళ్ళని తప్పడాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ పనిచేయాలి. రేవంత్ రెడ్డి పోయి వంట ఏడు, రేవంత్ రెడ్డి ఉపకారం ఏడు, రేవంత్ రెడ్డి పోయి అన్నం ఉండడు, రేవంత్ రెడ్డి పోయి ప్లేట్లో పెట్టాడు. ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే నడుస్తూ ఉంటుంది. ఆ సిస్టమ్ పనిచేయకపోతే వాళ్ళది కాదు తప్పు, వీళ్ళది తప్పు, పాలకులది తప్పు 100%. ఇక ఇంకొక సేమ్ అక్కడనే వెల్దండ, కల్లకుర్తి అవతలనేమో ఇది, కల్లకుర్తి ఇవతల ఇది. వెల్దండ కాడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెల్దండ కాడ ఏమైందంటే, ఇగో गाला कैसे खींच रहे तो गाला छोड़ना है तो पैसा दो गाला छोड़ना है आगे पहना जा के तो ज्यादा गाला हम खींचे तो कितने पैसा हुए ज्यादा ना आना खुंजा के बोली వాళ్ళంతా ఒక గుండంలో వెతుకుతున్నారు, శివాలయం గుండంలా. ఏం శివాలయం అది? వెల్దండ మండలంలోని గుండాల రామలింగేశ్వర స్వామి దేవాలయం అంట. ఆ టెంపుల్లో ఉన్న కోనేరు అది. ఆ కోనేరులో ఒక హాస్టల్ విద్యార్థి పడ్డాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లాడు. వనపర్తి దగ్గర ఏదో విలేజ్ అంట, వనపర్తి దగ్గర విలేజు. అక్కడ హాస్టల్, గురుకుల హాస్టల్లో ఉంటాడు ఆ పిల్లగాడు. జేపీ నగర్ గురుకుల హాస్టల్లో
చదువుకుంటాడు ఓమేష్ అని. వాళ్ళ 5 మంది ఫ్రెండ్స్ టెంపుల్కి పోయినారంట. మరి హాస్టల్ నుంచి ఎట్లా పోయినారో తెలియదు. హాస్టల్ నుంచి బయటికి పంపరు. ఆడ మరి ఎవరు పట్టించుకోలేదా ఏం చేసినారో తెలియదు. వాళ్ళు బయటికి పోయినారంట. పోయి దాంట్లో పడ్డాడు. 4 పిల్లలు మాత్రం అందరూ ఈత కొట్టి పోయినరు. 4 బయటకు వచ్చిర్రు. టెంపుల్ కోనేరు గుండం అంటాం మనం. ఒక పిల్లాడు పోయిండు. ఆ పిల్లాని కోసం 3 రోజులు వెతికిర్రు. 4వ రోజు ఇవాళ దొరికిండు డెడ్ బాడీ. అసలు ఆ గుండానికి పెద్ద హిస్టరీ ఉందంట. ఆ గుండానికి అటువైపు ఇటువైపు 7 గుండాలు ఉన్నాయంట. ఆ గుండం నుంచి డైరెక్ట్ కాశీకి లింక్ ఉంటుందంట. చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆ గుండం చాలా లోతు ఉంది. దానిలో చూస్తే ఈ గుండంలో మునిగిపోతే ఇంకో గుండంలో దొరికిండు. అది వాటర్ ఫ్లో ఉంటుందంట దానికి దీనికి చుట్టుపక్కల గుండాలకి. అట్లా ఇక్కడ కూడా ఒక గురుకుల హాస్టల్ విద్యార్థి చచ్చిపోయాడు. ఇక పిల్లలకు తిండి పెట్టలేక గురుకుల హాస్టల్లో పిల్లలను కనీసం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్న గవర్నమెంట్. విద్యాశాఖ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేనే ఉంచుకున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. తీరా చూస్తే విద్యాశాఖలో రోజు ఇదా పండగ పూట ఇన్ని దారుణాల పండగ పూట. ఆడ 8 మంది కార్మికులు ఆ ఎస్ఎల్బిసి టన్నల్ల లోపల ఏమవుతుందో తెలియదు. వాళ్ళు ఉన్నారా, బతుకున్నారా, కొనబాణతో ఉన్నారా, చనిపోయినరా ఏది తెలియదు. ఆడ ఇంతవరకు తట్ట మట్టి ఎత్తలే కాబట్టి తెలియదు మనకు. వాళ్ళకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఆడ 8 మంది లోపల ఇరక్కపోతేనేమో మినిస్టర్లు ఆ పక్కన శ్రీశైలం డ్యాంలో చేపలు ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి, పట్టుకరాపోనని చెప్పి పట్టుకొప్పించి తీసుకొచ్చి దాన్ని పులుసు కాసుకొని తాగుతారు, తింటుండ్రు మంత్రులు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫోటో కూడా చూపిస్తాం చూడండి, మళ్ళీ చూపిస్తాం. ఆ ఫోటోలో కోమటిరెడ్డి వెంకరెడ్డి మంచిగా తెప్పించుకొని మాకు పప్పు గిప్పొద్దు, చికెన్ వద్దు, బర్డ్ ఫ్లూ వచ్చింది, మాకు ఫిషే కావాలని చెప్పి మరి తెప్పించుకొని తెప్పించుకొని తినాడంట. ఆయన 2 రోజులు పోతే 2 రోజులు ఫిష్ తెప్పించుకొని తింటే. ఈడ సెక్రటేరియట్లో సాయంత్రం పూట ఆఫీసర్స్కి పొలిటీషియన్స్కి అంటే పొలిటీషియన్స్ మినిస్టర్స్ సీఎం వాళ్ళకి స్నాక్స్ ఇస్తారు, పునుగులు బజ్జీలు అవి ఇస్తారు. అవి క్వాలిటీగా లేవని చెప్పి ఒకటే రోజుల ఈరోజు వాళ్ళకు క్వాలిటీ లేదనిపించింది, రేపు ఒక్కరోజు వదిలేసి ఎల్లుండి మొత్తం మార్చిపడేసిండ్రు, వ్యవస్థనే మార్చిపడేసిండ్రు. ఇప్పుడు క్వాలిటీ మొత్తం హై క్లాస్ ఒక స్టార్ హోటల్ ఉండాల్సినంత క్వాలిటీ ఉండాలి మాకు, ఈ క్వాలిటీ మేము తినము అని చెప్పేసి అక్కడున్న వంటలు చేస్తే ఆయన ఎవరో బయట ఎవరికో కాంటాక్ట్ ఇస్తారు, ఎవరు క్యాటరింగ్ వాళ్ళకు, ఆ క్యాటరింగ్ మార్చిర్రు అంటున్నారు. క్వాలిటీ పెరిగింది మొత్తం, ఈ క్వాలిటీ మాకు వద్దు, మీరు తినలేకేనేమో జనం డబ్బులు పెట్టి బొక్కనికేనేమో క్వాలిటీ కావాలి, ఆ పేద పిల్లలు ఉండే హాస్టల్లో ఉండే పిల్లలకేమో కనీసం భోజనం పండుగ రోజు ఇంత పాయసం చేసి పోయినున్నారా, శివాలయం రోజు శివరాత్రి రోజు ఇంత పాయసం పోయినున్నారు, అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుందా? వాళ్ళకన్నా ఎక్కువనా తెలంగాణ రాష్ట్రానికి? నెంబర్ 1 రైజింగ్ అని చెప్పుకుంటున్నాం మనం. ఇక హాస్టల్లో పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో ఉంటే నెంబర్ 1 రైజింగ్ ఎట్లయితాం? కోనేరులో పిల్లాడు చచ్చిపోయే వరకు పరిస్థితులు ఉంటే ఆ హాస్టల్లో కట్టుదిట్టమైన చర్యలు లేకపోతే ఏమంటాం? నెంబర్ 1 అనుకుందాం, మనమే అనుకుందాం నెంబర్ 1. మనల్ని చైనా కూడా ఆపలేడు, మమ్మల్ని ఎవడు ఆపలేడు, మేమే తోపు అని చెప్పుకుందాం. ఇట్లే మీ సెక్రటరీలోనేమో మార్చుకుంటారు. వేములవాడ పోతేనేమో 32,000 రూపాయలు పెట్టి ఒక్క ప్లేట్ భోజనం చేస్తారు మీరు. 32,000 32,000 ఒక ప్లేటు. ఆ 32,000తో నాకు తెలిసి పేదోడైతే ఒక కుటుంబం ఒక 5-6 నెలలు బతుకుతుంది. 5-6 నెలలు మంచిగా మొత్తం అన్నం కూర అన్ని సంవత్సరం కూడా బతకొచ్చు అవసరమైతే. ప్రభుత్వంలో నడుస్తున్న వ్యవహారం ఇది. ఇంకా పిల్లలు పస్తులున్నారంటే అసలు రేవంత్ రెడ్డి సొంత జిల్లాల, సొంత కాన్స్టిట్యున్సీల, సొంత ఊరు పక్కన పిల్లలు పస్తులతో ఉండిపోయినారు శివరాత్రి రోజు అని అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూడా ఉండకూడదు. ఇంకెందుకు? ఎవరి కోసం ముఖ్యమంత్రి పదవి? మీ మనవన్ కోసం, మీ బిడ్డ కోసం, లేకపోతే మీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసమా ముఖ్యమంత్రి పదవి? దేనికోసం? తెలంగాణ కోసం కదా ముఖ్యమంత్రి అయింది మీరు. తెలంగాణ పిల్లలకు భోజనం పెట్టలేకపోతే ఇంకెందుకు గవర్నమెంట్? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.